నమస్తే వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను రీనా. తీరు మారడం లేదు, కవ్వింపు చర్యలు ఆగడం లేదు, కుక్కతోక వంకర అన్నట్లుగానే వ్యవహరిస్తోంది చైనా. సరిహద్దుల్లో శాంతి మాటలు వల్లిస్తూనే మైండ్ గేమ్ ఆడుతోంది జిన్పింగ్ ప్రభుత్వం. మరి అరుణాచల్ ప్రదేశ్ పై నానా యాగి చేస్తోంది. ఎల్ఏసీలో వివాదాలను పరిష్కరించుకుందాం, కలిసి నడుద్దాం అంటూనే కుట్రలు కుతంత్రాలు చేస్తోంది. డేంజర్ డ్రాగన్ పై ఇవాల్టి స్పెషల్ డిబేట్. ఆపరేషన్ సింధూర్ తో సత్తా చాటిన భారత్ పై డ్రాగన్ కన్నుపడింది. ఇటీవల అరుణాచల్ ప్రదేశ్ లో ప్రధాని మోదీ పర్యటనను చూసి ఓర్వలేకపోతోంది బీజింగ్. రాజనీతి అనే మాటకి చైనాకు అర్థం తెలీదు. డ్రాగన్ కు తెలిసిందల్లా దొంగ దెబ్బ తీయడం ఒకటే. ఇండో భారత సరిహద్దుల్లోని తవాంగ్ సైనిక బలగాలను సాయుధ సంపత్తిని తరలించేందుకు ఉపయోగపడేలా చేసింది సొరంగ మార్గాన్ని మోదీ ప్రారంభించారు. అప్పటి నుంచి అక్కస్సు వెళ్లగక్కుతోంది డ్రాగన్. ఆ ప్రాంతాన్ని చైనా ప్రభుత్వం జాంగ్ నన్ అంటూ పేరు పెట్టింది. తీరు మారడం లేదు, కవ్వింపు చర్యలు ఆగడం లేదు, కుక్కతోక వంకర అన్నట్లుగానే వ్యవహరిస్తోంది చైనా. సరిహద్దుల్లో శాంతి మాటలు వల్లిస్తూనే మైండ్ గేమ్ ఆడుతోంది జిన్పింగ్ ప్రభుత్వం. అరుణాచల్ ప్రదేశ్ పై నానా యాగి చేస్తోంది. ఎల్ఏసీలో వివాదాలను పరిష్కరించుకుందాం, కలిసి నడుద్దాం అంటూనే కుట్రలు కుతంత్రాలు చేస్తోంది. డేంజర్ డ్రాగన్ పై ఇవాల్టి స్పెషల్ డిబేట్. ఆపరేషన్ సింధూర్ తో సత్తా చాటిన భారత్ పై డ్రాగన్ కన్నుపడింది. ఇటీవల అరుణాచల్ ప్రదేశ్ లో ప్రధాని మోదీ పర్యటనను చూసి ఓర్వలేకపోతోంది బీజింగ్. రాజనీతి అనే మాటకి చైనాకు అర్థం తెలీదు. డ్రాగన్ కు తెలిసిందల్లా దొంగ దెబ్బ తీయడం ఒకటే. ఇండో భారత సరిహద్దులోని తవాంగ్ సైనిక బలగాలను సాయుధ సంపత్తిని తరలించేందుకు ఉపయోగపడేలా చేసింది సొరంగ మార్గాన్ని కూడా మోదీ ప్రారంభించారు. అప్పటి నుంచి అక్కసు వెళ్లగక్కుతోంది డ్రాగన్. ఆ ప్రాంతాన్ని చైనా ప్రభుత్వం జాంగ్ నన్ అంటూ పేరు పెట్టింది. అరుణాచల్ ప్రదేశ్ ను దక్షిణ టిబెట్ గా చైనా గుర్తించిందని గ్లోబల్ టైమ్స్ వెల్లడించింది. జాంగ్ నన్ ప్రాంతం తమ భూభాగమని, అక్కడ భారత్ వేస్తున్న అడుగులు సరిహద్దు వివాదాన్ని మరింత క్లిష్టతరం చేస్తాయని చైనా విదేశాంగ ప్రతినిధి వాంగ్ వెన్బిన్ నోరు పారేసుకున్నారు. అయితే భారత విదేశాంగ ధీటుగా బదులిచ్చింది. ఇండియాలో అరుణాచల్ ప్రదేశ్ భూభాగమని, ఆ రాష్ట్రాన్ని తమ నుంచి వేరు చేయలేరని స్పష్టం చేసింది. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలకు చైనా పేర్లు పెట్టడంపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. చైనా వ్యర్థ విఫల ప్రయత్నాలను గమనిస్తూనే ఉన్నామని భారత విదేశాంగ శాఖ వ్యాఖ్యానించింది. భారత భూభాగాలను మార్చడానికి చైనా ప్రయత్నించడం ఇదేం మొదటిసారి కాదు. గతంలో అనేక సార్లు వక్రబుద్ధిని ప్రవేశపెట్టింది. ఎల్ఏసీ వెంబడి ఉన్న అరుణాచల్ ప్రదేశ్ లోని పలు ప్రాంతాల పేర్లను మార్చేందుకు ప్రయత్నిస్తూ 4 జాబితాలను విడుదల చేసింది. 2017లో 6 ప్రదేశాలకు పేర్లు మారుస్తూ ఓ లిస్టు రిలీజ్ చేసింది. ఆ తర్వాత 2021లో 15 ప్రాంతాలకు, 2023లో 11 ప్రాంతాలకు, 2024లో మరో 30 ప్రాంతాలకు పేర్లు మార్చి రెచ్చిపోయింది డ్రాగన్ కంట్రీ. ఇటు చైనా ప్రభుత్వ మీడియా గ్లోబల్ టైమ్స్ కు చెందిన ఎక్స్ ఖాతాను భారత్ బ్లాక్ చేసింది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ సమయంలో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసినందుకు చర్యలు తీసుకుంది. ఆ సంస్థకు చెందిన ఎక్స్ ఖాతాను భారత్ లో బ్లాక్ చేసింది. ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసిన భారత తీరును ప్రపంచ దేశాలను సమర్థిస్తుంటే చైనా తన వక్రబుద్ధిని ప్రదర్శించింది.